నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేస్ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది ప్రజలను దోస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్య త్వరలో డీజీఎస్ఆర్టీఎస్ లో ఉద్యోగాలు రవాణా శాఖ మంత్రి పొన్నం వెల్లడి తెలంగాణలో పలు చోట్ల వర్షం ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఐపీఎల్లో వైభవ్ అరంగేట్రం అతి చిన్న వయసు ప్లేయర్గా రికార్డు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండటంతో హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత వరకు త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని, దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్టు వెల్లడించారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద కొత్త బస్సులు కొనుగోలు చేశామని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపు 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. తాజాగా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లను జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల చేయనుంది. ప్రతి ఒక్క నిరుద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకుని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండటంతో సీఎం హర్షం వ్యక్తం చేశారు. వరంగల్లో రజతోత్సవ సభపై కేటీఆర్ తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు బీఆర్ఎస్లోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ, బీఆర్ఎస్లు మాత్రమే బలంగా నిలిచాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై దౌర్జన్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో తెలంగాణను అగ్రగామిగా చేశామని తెలిపారు. పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. నెగిటివ్ పాలిటిక్స్తోని పేదవాడి మీద తన ప్రతాపం చూపెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోక ఇప్పటికే కాంగ్రెస్ ఖతమైపోయే పరిస్థితి వచ్చింది. ఇలా శ్రీరామ్ రెడ్డి గారు, నరోత్తమ్ రెడ్డి గారు గొప్ప మాట అన్నారు. ఏమన్నాడు ఆయన? కేసీఆర్ ఉన్నప్పుడు గల్లా ఎగిరేసుకొని తిరిగే విధంగా పనిచేసినాం సర్పంచులు అని. ఆయన చెప్పుడే కాదు,
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, పంచాయతీరాజ్ దినోత్సవం నాడు ఇచ్చే అవార్డులు మొత్తం భారతదేశంలో మన జనాభా 3% కంటే తక్కువ ఉంటుంది తెలంగాణ. కానీ 3% కంటే తక్కువ ఉన్న తెలంగాణ దేశ జనాభాలో 30% అవార్డులు ఉత్తమ పంచాయతీలకు గెలుచుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అది కాదా, ఏదన్నా ఒక రాష్ట్రంలో ఈ భారతదేశంలో ప్రతి పల్లెకు ఒక నర్సరీ ఉన్న ఊరు చూపెడతారా? నాకు ఒక రాష్ట్రం చూపెడతారా ఈ దేశంలో? ప్రతి పల్లెకు ఒక నర్సరీ, ప్రతి పల్లెకు ఒక పల్లె ప్రకృతి వనం. జనరల్గా పార్కులు హైదరాబాద్ ఉంటాయి, పట్టణాలు ఉంటాయి. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లెలో, ప్రతి పల్లెటూరులో ఒక పార్కు కట్టినాం, పల్లె ప్రకృతి వనం. ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డ్, ఒక శ్మశాన వాటిక, ఒక రైతు వేదిక, అందరికీ ఇంటింటికి నీళ్లు, ఎక్కడ పోయినా చెట్లతోని పచ్చదనం స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు. ఎవరన్నా చేసిండ్రా ఇంత లోతుగా అధ్యయనం చేసి పల్లెటూళ్ళకి ఏం కావాలి, పట్టణానికి ఏం కావాలి, పల్లెటూళ్ళకి కావాల్సినవి పల్లెటూళ్ళు చేయాలి, పట్టణంలో అవసరం పడే అండర్ పాసులు, స్కైవేలు, ఇక్కడికి రావాల్సిన ఐటీ కంపెనీలు, ఇక్కడ కావాల్సిన మోరీలు, రోడ్లు, ఇక్కడ కావాల్సిన స్ట్రీట్ లైట్లు, ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలు, ఇక్కడ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మెట్రో లాంటి ప్రజా రవాణా సౌకర్యాలు, ఇవన్నీ 10 ఏళ్లలో అటు పల్లెలు ఇటు పట్టణాలు జోడెద్దుల్లాగా పరుగులు పెట్టించలేదా కేసీఆర్ గారు? అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలుపుకొని తీసుకపోలేదా? అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, నేను మీతో విజ్ఞప్తి చేసేది, జరిగిన నష్టం ఎన్నికల్లో మన ఓటమితోని మనకు తక్కువ జరిగింది, తెలంగాణ సమాజానికి ఎక్కువ జరిగింది. ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం అనేది మన కోసం కాదు, నిజంగా కూడా చెప్తున్నా. తెలంగాణ సమాజానికి మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది ఒక చారిత్రక అవసరం. మళ్ళొక్కసారి జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకునే బాధ్యత తప్పకుండా తెలంగాణ సమాజం మీద, మనందరి మీద కూడా ఉన్నది. తెలంగాణ సమాజం అంటే అన్నదమ్ములు మనోళ్ళు బయట వాళ్ళు చూసుకుంటారు, మాకేందని మనం ఇంట్లో అంటే కష్టమవుతుంది. ఖచ్చితంగా ఏప్రిల్ 27 నాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మరి మన ఇంటి పండుగ, మన పార్టీ 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఒక అద్భుతమైన సందర్భం. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ అయినాక తెలంగాణలో, ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి, ఎన్నో పోయినాయి. కానీ విజయవంతంగా నిలదొక్కున్నాయి కేవలం 2 పార్టీలు. ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, రెండవది మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశ స్థాయికి తీసుకుపోయి స్వరాష్ట్రాన్ని సాధించిన గులాబీ జెండా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో రెండోది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది నెగిటివ్ పాలిటిక్స్తోని. పేద
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పట్టణంలో ముస్లింలు నిరసన ర్యాలీ చేపట్టారు. నిరసన ర్యాలీలో భారీగా ముస్లింలు పాల్గొన్నారు. వీరికి సంఘీభావంగా వైసీపీ నేత విడుదల రజని వెళ్లారు. రజనీని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు కలుగజేసుకుని వారిని చెదరగొట్టారు. జీవీఎంసీ అవిశ్వాస తీర్మానంపై జగన్ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును అపహాస్యం చేశారని మండిపడ్డారు. బీసీ మహిళను పదవి నుంచి దించేశారని తెలిపారు. టీడీపీ దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందంటూ విమర్శించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అంటే నిన్న 74 మంది టీడీపీ అంటే కూటమి కార్యకర్తలే సంఘీభావం అంటే అవిశ్వాస తీర్మానం వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడు జగన్ స్పందించడం జరిగింది. అసలు ఈ సంఘటనకు సంబంధించి మొత్తం మాకు వివరణ తెలపండి. ఏదైతే జీవీఎంసీ మేయర్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక నిన్న జరిగిన ఏదైతే మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థి విజయం సాధించింది. ఓకే, దాన్ని ఆ విషయాన్ని పక్కకు పెడితే కనుక వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటనేది మొత్తం ప్రజలందరికీ తెలుసు. అక్కడ జరిగిన క్యాంపు రాజకీయాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది అని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏదైతే దుర్మార్గంగా వైసీపీ సంబంధించిన బీసీ మహిళను దింపి మరొకరికి అవకాశం ఇవ్వడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. వాస్తవంగా చూస్తే కనుక 98 స్థానాలున్న జీవీఎంసీ కార్పొరేట్ ఎన్నికల్లో 58 స్థానాలు వైసీపీకి ఉన్నాయి, 30 స్థానాలు కూటమికి ఉన్నాయి. కానీ ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే క్యాంపు రాజకీయాలు కావచ్చు, వీటి వల్ల చాలా మంది అటు నుంచి ఇటు జంప్ కావడం జరిగింది. సహజంగా రాజకీయాల్లో అటు ఇటు అవ్వడం అనేది సహజంగానే ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వం మారినప్పుడల్లా స్థానిక సంస్థలకు సంబంధించిన పరిణామాలు కూడా చకచక మార్పు చెందుతుంటాయి. సో దీన్ని ఆ రకంగానే చూడొచ్చు. కానీ ఒక కార్పొరేట్ 58 స్థానాలున్న వైసీపీని 30 స్థానాలున్న కూటమిలో ఎవరికి మేయర్ పదవి దక్కుతుందని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. అంటే 58 స్థానాలున్న వైసీపీ అభ్యర్థిని కాదండి, వైసీపీ కార్పొరేటర్ని కాదంటూ 30 స్థానాలున్న వారికి కట్టబెట్టడం అనేది ఇక్కడ రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. మరో ఏడాది ఆగితే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఆ ఎన్నికల ప్రజల ముందుకు ఏమని వెళ్తారు మీరు అని చెప్పేసి కూడా కూటమిని జగన్ ప్రశ్నించడం జరిగింది. మొత్తానికైతే జీవీఎంసీ మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. ఆయన మేయర్ గా కొనసాగబోతున్నారు. అయితే ఇది వచ్చే ఎన్నికల నాటికి, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రజల తీర్పు చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా జగన్ ట్వీట్ చేయడం జరిగింది. శ్రావంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.
బాపట్ల జిల్లా అద్దంకిలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజీవ్ కాలనీలో క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి రవికుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రవికుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి హర్ష్ కుమార్ గారి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. బలంగా వీచిన గాలుల దాటికి పలు గ్రామాల్లో ఇళ్లపై కప్పులు కొట్టుకుపోయాయి. రేగొండలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొట్టుకుపోయి తడిసిపోయింది. ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లే పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి, మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. జిల్లా కేంద్రంలోని సిద్దిపేట గౌరవ కలెక్టర్ గారి కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని జిల్లా అధికారుల భవన సముదాయం లోపల గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు, ప్రతి జిల్లా అధికారికి ఈరోజు మేము బిఐఎస్ రూపొందించినటువంటి బ్రోచర్లను అందజేయడం జరిగింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఈ బ్రోచర్ను తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అందజేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా బిఐఎస్ క్వాలిటీ కనెక్ట్ 7.0 ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు జిల్లా అధికారులకు బ్రోచర్లను మా ప్రతినిధి బృందము అందజేయడం జరిగింది. నా పేరు బూట్ల రాజమల్లయ్య, క్యాట్కో కరీంనగర్ రీజియన్ కార్యదర్శిని, ఉస్నాబాద్ వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కత్తుల బాపిరెడ్డి గారు సిద్దిపేట, అదేవిధంగా కొత్తపల్లి రాజేంద్రప్రసాద్ గారు, బూట్ల శ్రీనివాస్ గారు, మేము ఈ బృందము ఈరోజు ఈ బ్రోచర్లను అందజేసి ముఖ్యంగా బిఐఎస్ కేర్ యాప్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఐఎస్కి సంబంధించినటువంటి యాప్. ఈ యాప్ ద్వారా వస్తువుల కొనుగోళ్లలో ఏదైనా లోపము జరిగినట్టయితే మనము దాని ద్వారా తెలుసుకోవచ్చు, ఫిర్యాదులు కూడా చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి వస్తువులలో కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలను కొనుగోలు చేయాల్సిందిగా కోరుతూ ఐఎస్ఐ, ఆగ్మార్కు, తర్వాత హాల్మార్కు ఇవన్నీ కూడా బంగారం కొనుగోలులో ఎక్కువగా మనం జాగ్రత్త తీసుకొని ఇచ్చేస్తే మనము న్యాయం పొందే అవకాశం ఉంటుంది. అసలు నకిలీని కూడా గుర్తించేందుకు ఈ బిఐఎస్ యాప్ కేర్ యాప్ నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మహిళలను దేవాలయం నుంచి బయటకు పంపించారు. ఈ ఘటన దురదృష్టకరమని హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్కా అనిల్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై 2 వారాల క్రితం అక్కడి పోలీస్ స్టేషన్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. బాధితులకు అండగా నిలుస్తామని ఆయన హామీనిచ్చారు. సంఘటన జరిగి కూడా 2 వారాలు గడుస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అక్కడ గ్రామాల అభివృద్ధి పేరుతో సంఘాలను ఏర్పాటు చేసుకొని అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది మరి రోజువారీ వృత్తి చేసుకొని జీవనాధారం పొందేటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన గౌడ కల్లుగీత కార్మికులను ఇబ్బంది పెట్టి డబ్బులు ఇవ్వాలని చెప్పి వసూళ్లు చేస్తూ ఇవ్వకపోతే మరి అక్కడ దాడులు చేయడం, మరి బహిష్కరిస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేయడం, ఆలయాలకు రానియకుండా చేయడం, ఇలాంటి దురాచారాలు కానీ ఇంకా సమాజంలో ఒక వైపున సమానత్వం వైపు మనం వెళ్తా ఉంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి మన దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. నిజంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటనే కాదు, గతంలో కూడా ఇటువంటి సంఘటనలకు అక్కడ చాలా వరకు జరిగినాయి. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి
ఆ యొక్క చట్టపరమైనటువంటి చర్యలను తీసుకొని ఆ యొక్క వీడీసీలను వెంటనే అక్కడ బహిష్కరించాలని చెప్పి మేము ముక్తకంఠంతో ఇవాళ గౌడ సామాజిక వర్గం నుంచి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా గౌడ సామాజిక వర్గానికి సంబంధించి మహిళలు అయితేనేమి, మరి అక్కడ ఉన్నటువంటి మా కులస్తులను అయితేనేమి ఏదైనా భయాందోళనకు గురి చేసినా కానీ, అక్కడ ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కానీ ఈ వీడీసీలను అంతు చూస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటిగా మేమంతా ఐక్యతగా ముందుకొచ్చి మరి అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి అరాచకాలను తప్పకుండా గట్టిగా మరి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తాం. భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా ఈ వీడీసీలు అనేటువంటి పేరు చెప్పుకొని, గ్రామాభివృద్ధిలో పేరు చెప్పుకొని ఎవరైనా కానీ డబ్బులు కానీ ఇవి కానీ అడిగితే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఒక చట్టం తీసుకురావాలి. ఇటువంటి దురాక్రమణకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని కూడా తప్పకుండా న్యాయపరంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇదే ఐక్యతగా మీ అందరం కూడా అక్కడ ఉన్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ బొమ్మ నుంచి దేవీ చౌక్ వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, భారతదేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు, ఒక రాజనీతిజ్ఞుడు, విజన్ ఉన్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి అనపర్తిలో వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం ప్రజల తరఫున, కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటగా 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ భారతదేశంలోనే అత్యంత సీనియర్ అయ్యుండి వరుసగా ఒక నాయకుడు గెలుపు అందుకోవడం అనేది సామాన్యమైన విషయమే. కానీ ఒకసారి ఓడి మరలా గెలవడం, ఒకసారి ఇబ్బందులు పడుతూ మరలా ముందుకు రావడం, అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. అదేవిధంగా ఇవాళ ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలని ఆ రోజు అవహేళన చేసిన నాయకులే ఇవాళ 20-25 సంవత్సరాల క్రితం ఆయన ఏంటో ఆలోచించాడో ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కళ సాకారమైంది. అదేవిధంగా ఈరోజు అమరావతిని అభివృద్ధి పరచాలి, ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేయడం, పోలవరాన్ని పూర్తి చేయాలని ఆలోచించడం, బనకచెర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయాలని ఆలోచన చేయడం, ఇటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. అటువంటి మహానుభావుడు మరింత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాలని, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొక్క మారు వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.